హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకటే ఒకటి అడుగుతున్నానండి. అసలు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎవరికి కలిసి వచ్చిందంటారు? అసలు ఇతని మీద హత్య ప్రయత్నం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందంటారు? దీని మీద కొంతమంది పన్ని కట్టుకొని చేస్తున్న ప్రచారం ఎంతమంది క్రైస్తవుల మనసులో విద్వేషాలు రెచ్చగొట్టిద్దండి. అసలు దీని వెనక ఉన్న రాజకీయ శక్తి ఎవడండి? అసలు వీళ్ళు చెప్తున్న మాటలే వాళ్ళు వింటూనే ఉంటారా? కనీసం ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేరా వాళ్ళలోనే? అంటే అందరూ అన్నట్టు ఒక గుర్ర వెడితే ఆ వెనకాలే 100 గొర్రెలు, 1000 గొర్రెలు, 1,00,000 గొర్రెలు అలాగే వెళ్ళిపోతూనే ఉంటారా? నిజాలు మనకు అవసరం లేదా? అసలు నిజాలు ఏంటి అని చెప్పి తెలుసుకునే ఏమంటారు ఓపిక ఎవరికి లేదా? ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని సాక్ష్యాలు బయటపెట్టినా కానీ అది ఫేకేనా? అంటే లైవ్ లొకేషన్లో ఉన్న వ్యక్తులు మాట్లాడిన విషయాలు కూడా తప్పుగానే చిత్రీకరిస్తారా? ముందేమో కొవ్వూరు టోల్గేట్ దాటక ముందే హెడ్లైట్ పగిలింది, అక్కడ అటాక్ చేశారు అని చెప్పేసి చెప్పారు. ఓకే, దానికి ఎవరైనా కానీ అలాగే అనుకున్నారు కూడా. కానీ ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో, ఎక్కడైతే బయలుదేరారో అక్కడి నుంచి కూడా అలాగే వస్తున్నారు. మధ్య దారిలో కూడా ఓన్లీ సిగ్నల్ లైట్స్తోనే వస్తున్నారు. అది ఎక్కడ డ్యామేజ్ అయింది అది ఆలోచించరా? అది ఎక్కడ డ్యామేజ్ అయిందో అది ఆలోచించరా? దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తున్నాయి కదా. ఏదైతే ఫస్ట్ నుంచి బిగ్ టీవీ వాళ్ళు ఇలా జరిగింది అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళ ఛానల్లోనే వస్తుంది కదా. ఒకసారి ఆ వీడియోలో కూడా చూడండి. అరే, డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ అండి నిజాలు చెప్తున్నాడు. ఆ నిజాలు చెప్పినా కానీ ఎవరు దాని గురించి పట్టించుకోరా? దీన్ని బట్టి చూస్తే మీకేమర్థం అవుతుంది? వీళ్ళకి కావాల్సింది నిజాలు కాదు. ఏదైతే కొంతమంది ప్రచారం చేస్తున్నారో మన క్రైస్తవుల్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి దాన్నే నమ్మి ఇదంతా చేస్తున్నారు. మీకు కావాల్సింది నిజాలు కాదు. ఈ ప్రవీణ్ పగడాల గారి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఈ విధంగా విష ప్రచారానికి తెరతీశారు. అరే, ఇంత ప్రచారం చేస్తుంటే పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారండి. వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ వాటన్నిటిని నివృత్తి పరచాల్సిన అవసరం మీకుంది కదా. మీరు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడే చెప్పారు, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కంపల్సరిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. కానీ ఏది? అసలు మీ చర్యలు ఏవి? అరే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, టీవీ ఓపెన్ చేస్తే చాలు ఇటువంటి ప్రచారాలే. అసలు ఒకడు అంటాడు, అసలు బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాలనే కాదు అని. అరే, ఒక విషయం ఆలోచించరు. సరే, బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాలా కాదు ఒప్పుకుందాం. మరి యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఎలాగయ్యారు? మరి దాని మీద ప్రయాణం చేసిన వ్యక్తి ఎక్కడ? అతను చనిపోయాడా? అతను చనిపోతే అతను ఎక్కడ? ఈ విషయం ఒక విధంగా ఆలోచించారా? ఈ విషయాన్ని ఆలోచించారా? ఓకే, బండి మీద ప్రయాణం చేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు. మరి ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడా? చనిపోతే అతను కూడా మాయం చేశారా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? మనం ఒక సమాజంలో ఉన్నాం. మనం మాట్లాడేది కొన్ని లక్షల కోట్ల మంది చూస్తుంటారు. మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని ఆలోచించుకోరంటారా? మీరు చెప్పేది సమాజానికి నమ్మశక్యంగా ఉండాలి. అంతేగాని ఏం చెప్పినా గానీ మనోళ్ళు నమ్మేస్తారులే. ఒక విధంగా చూస్తే అదే నమ్ముతున్నారండి జనాలకు కూడా నిజాలు అవసరం లేదండి. వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విష ప్రచారాలు తెరదీయాలండి. అరే, మనం అందరం భారతీయులం, వీళ్ళు చెప్తుంది నిజమా కాదా అని ఒకసారి ఆలోచించాలి. కొన్ని ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అవి నిజమా కాదా అని చెప్పేసి ఆ కోణంలో ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? అరే, బయట పెట్టారు, వీళ్ళు ఫేక్ అని చెప్పేసి చెప్పారు, ఆ విషయాన్ని నమ్మేస్తారు అంతే. మీకంటూ స్వతహాగా ఆలోచన శక్తి లేదండి. వాళ్ళు చెప్పిందే నమ్మాలా? ఈ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన రోజు హర్షకుమార్ గారు ఒకటి చెప్పారు, నాకు చాలా దగ్గర వ్యక్తులు లోపల ఉన్న డాక్టర్లు నిజాలు చెప్పారు, చాలా బలమైన గాయాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు కదా. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు అలా రాలేదు. న్యాచురల్గా ఏదైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ టైంలో జరిగిన దెబ్బలే ఉన్నాయి అని చెప్పి చెప్పారు కదా. మీరు చెప్పిందే కానీ నిజమైతే మళ్ళీ పోస్ట్ మార్టానికి మీరు అక్కడ కంప్లైంట్ చేయండి. మీరు ఆరోపణలు అయితే చేస్తారండి, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉంటే మీరు బయట పెట్టండి. కానీ అదేంటో అర్థం కావట్లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ఓకే, క్రైస్తవులైనా ఎవరైనా కానీ మీరు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదండి. అదేంటో ఆ విచిత్రం ఏంటో అర్థం కాదు. వాళ్ళు చెప్పారు, మనం చెయ్యాలి, అంతే మనకు కావాల్సింది. ఈ సంబంధించిన సమాచారం అంతా కూడా పోలీసు వారు సేకరించే ఉంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు బయట పెట్టట్లేదు. ఎందుకంటారు? ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ముందే బయట పెట్టరు. దీన్నే ఆసరాగా తీసుకుని చాలా మంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, స్వలబ్ధి కోసం కావచ్చు, దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారు. అది చాలా తప్పండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని మీరు ఒక మంచి మార్గంలో నడిపించాలి. అంతేగాని వాళ్ళకి అనుమానాలు, లేనిపోని అనుమానాలు నమ్మశక్యంగా ఉంటే పర్వాలేదండి.
వీళ్ళు చెప్పేవి నమ్మశక్యంగా ఉండవు, వీళ్ళు చెప్పిన దానికి ఆధారాలు ఉండవు, కానీ బట్టగాల్సి మీద పడేస్తారు. దాన్ని విన్నవాళ్ళు కూడా ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా ఎవరు ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. అరే మీకు అన్యాయం జరిగినప్పుడు కదా చెయ్యాలి, మీకు అన్యాయం చేస్తున్నారన్నప్పుడు కదా చెయ్యాలి. కానీ ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్ గా మీకు సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు మీరు దాని గురించి కూడా విషప్రచారం చేసి ఏదో గవర్నమెంట్ మీద బురద చల్లేయాలి, కొంతమంది వ్యక్తుల మీద బురద చల్లేయాలి అని చెప్పేసి ప్రచారం చేస్తే ఎలాగండి? కొంతమంది ఫాస్టర్లు అయితే ఫేక్ వీడియోస్ కూడా చేస్తున్నారు. ఎవడో ఎక్కడో ఏ దేశంలోనో జరిగిన దాన్ని వీడియోగా పెడితే అదిగో వచ్చాడు కత్తులు తీసుకుని నరికేస్తున్నారు చూడండి అని చెప్పేసి ఒక వీడియో ప్రచారం చేస్తాడు. మళ్ళీ అదే క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులు ఆ వీడియోలు ఫేక్, అవి నమ్మకండి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి సెట్ చేసి ఇది అప్పుడు అని చెప్పేసి నిజాలు బయట పెట్టేశారు. ఒక ఆడపిల్ల మీద ఏదో వీడియో చేసింది, పగిలిందా పగడాలా అని చెప్పేసి ఒక ఆడపిల్ల ఇలాగా పోస్టులు చేసింది, ఎంత దౌర్భాగ్యం అని చెప్పి చెప్పారు. ఇదే విషయం నిజంగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడే ఆ అమ్మాయి వీడియో చేసుంటే ఆ అమ్మాయి నిజంగా తప్పే. కానీ అది ఎప్పుడో చేసిన వీడియో దాన్ని ఇప్పుడు వైరల్ చేసి అదిగో చూడండి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఆలోచించండి. ఇదేనా మీ బైబిల్లో చెప్పింది, మీ యేసుక్రీస్తు చెప్పింది? నేనేదో చెప్పానని కాదు ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం అందరం ఒకటే, ఎవరు చేసినా తప్పు తప్పే. అటువంటిది బయట పెట్టాలి, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, పడుతుంది కూడా. కానీ నిజాలు ఉన్నా కూడా దాన్ని కూడా నిజాలు కావు, ఇది మొత్తం ఫేక్ అని చెప్పేసి చెప్తే ఎలాగండి? నేను చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ఆలోచించండి. ఆ బైక్ డ్యామేజ్ అయింది, దాని గురించి సాక్ష్యాలు కావాలన్నారు. సాక్ష్యాలు ఆల్రెడీ వస్తున్నాయి, ఏదైతే మీకు ఫస్ట్ నుంచి కవరేజ్ ఇస్తున్న బిగ్ టీవీలోనే వస్తున్నాయి. ఒకసారి దాన్ని చూడండి, వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. అంటే డ్రింక్ చేశాడని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పలేదండి, అది తప్పు. అలా అనుకోవడం తప్పు. దాని గురించి మనకి సమాచారం లేకుండా మనం మాట్లాడటం అనేది తప్పు. ఏదైతే లాంగ్ ట్రావెల్ చేయటం వల్ల నీరసంగా ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది, అందువలన కింద పడ్డాడు. పడిన తర్వాత అక్కడ ఉన్న జనాలు అతను లేవ తీసి అక్కడ కూర్చోబెట్టారు. అతనే వచ్చి 2.5 hours 3 hours ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు బైక్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదండి. అంటే ప్రయాణం చేస్తుంది ప్రవీణ్ పగడాల గారు కదా బండి మీద. దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకుని వెళ్తున్నారండి. అంటే ప్రయాణించే వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాకపోతే వేరే వ్యక్తి అయితే కావాలని పడతాడండి, వాళ్ళ ముందుకు వస్తాడండి? లేదు. అతని మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ట్రాఫిక్ ఎస్ఐ గారి దగ్గర కూర్చున్నాడు కదండి, 3 hours 4 hours కూర్చున్నాడటండి. వాళ్ళకి చెప్పరండి? ఏ వ్యక్తి అయినా చెప్తాడండి, నా మీద అటాక్ చేస్తున్నారు కొంచెం కాపాడండి అని చెప్పేసి. ఎంత భయం లేకపోయినా ప్రతి వ్యక్తి కూడా తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుంటాడండి. దాన్ని కూడా మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఇలాగా అభియోగాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మమ్మల్ని నమ్మరు అని మీ మీద ఇంకా గౌరవం పెరుగుతుందండి. నిజాలు ఒప్పుకున్నప్పుడు మీ మీద గౌరవం పెరుగుతుంది. కొంచెం ఆలోచించండి. ఉదయాన్నే యూట్యూబ్ లో ఇంకొక ఫాస్టర్ గారు ఏదో వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఆ బైక్ పక్కన 2 లేదంటే 3 వ్యక్తులు నిల్చో ఉన్నారు. వీళ్ళెవరో, వీళ్ళు మతోన్మాదులు అంటున్నాడు. అది ఎప్పుడు ఫోటో అండి? ఏదైతే విజయవాడలో పడిపోయిన తర్వాత లేవ తీసి ఆ బైక్ పక్కన నిల్చున్న వ్యక్తులండి వాళ్ళు. అంటే వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు మీ దృష్టిలో మతోన్మాదులు, అంతే కదండి మీరు చెప్పేది? ప్రజలకు చెప్పేది అదే కదా. కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలండి. ఏది పడితే అది నెగిటివ్ గా ప్రచారం చేసేయకూడదు. మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని చెప్పేసి ఒకసారి ఆచితూచి మాట్లాడాలి. అసలు నిజాలు చెప్పలేనప్పుడు ఒక 100 మందికి 1,00,000 మందికి మీరు మత ప్రచారకులుగా పనిచేయరండి. ఇదేనా మీ బైబిల్ మీకు నేర్పించిన మతం? ఇదేనా నిజాలు? దయచేసి ఫ్రెండ్స్, ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళని తరిమి కొట్టండి. ఎవరైనా కానీ, అది ఏ మతంలో ఉన్నా నెగిటివ్ ప్రచారాలు చేసే వాళ్ళని మన రాష్ట్రం నుంచి దేశం నుంచి తరిమి కొట్టండి. ఇంకొకసారి ఇటువంటి ప్రచారాలు చేస్తే సమాజంలో తిరగనీయమని చెప్పండి. అటువంటి పనులు చేసినప్పుడే మనం సమాజంలో తలెత్తుకుని తిరగగలం. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఎవరో ఏదో చెప్పారని మనం ఏది పడితే అది నమ్మేసి ఇలాగ వేరే వ్యక్తుల మీద ఎప్పుడు కూడా ఇటువంటి నెగిటివ్ ప్రచారం అయితే చేయకండి. అసలు మీకు ఏం కావాలి? న్యాయమా, నిజాలా? ముందు మీరు ఒక క్లారిటీకి రండి. మీకు నిజాలు కావాలంటే వీళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అని చెప్పేసి మీరు ఒకసారి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఒక వ్యక్తి చెప్పే మాటలు లేదంటే కొంతమంది ఫాస్టర్లు చేసే విష ప్రచారాల వల్ల మీరు ఇలాగా లొంగిపోతున్నారు వాళ్ళకి. మీ అంతరికి మీరే ఆలోచించుకోండి, మీ అంతరికి మీరే చెక్ చేసుకోండి. వీళ్ళు ప్రవేశపెట్టారు కదా, ఇది నిజమా కాదా? అంతేగాని వీళ్ళు చెప్పినయే నిజాలని చెప్పేసి మీరు అనుకోకండి. వీళ్ళు అంటే నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి మీరే ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరలో వస్తుంది.
దాన్ని కూడా ఒకసారి చదవండి. అది నిజమా కాదా తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ కట్గా చెప్పారు కదా. డిఐజీ గారు, ఐజీ గారు, ఏదన్నా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మా దగ్గరికి రండి, మేము నివృత్తి చేస్తాం అని చెప్పారు కదా. అంతకంటే ఇంకేం చెప్తారండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా తప్పు ఏదన్నా ఉంటే నేను సరిదిద్దుకుంటాను. దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇది మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పేసి. నా ఇంటెన్షన్ ఒకటేనండి, అందరం భారతీయులమే, ఏ మతమైనా కానీ ఏదన్నా కానీ. ప్రవీణ్ పగడాల గారు ఇతను కూడా ఒక మీటింగ్ లో చెప్పాడు, మన క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, మనం అందరం ఒకటే అని. ఆ మాటే కానీ నిజంగా నమ్మితే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మనం క్రైస్తవులందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి, అందుకనే దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దయచేసి ఇటువంటి మతపరమైన విద్వేషాలకి తెరతించండి ఇప్పటికైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.